హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తూ ఉన్నా అండి. చాలా బాగా వచ్చాయి. పటోలో ప్యాంట్ తీసుకున్నా అండి. ఎలా వచ్చాయి ఏంటి అనేది మీ ముందరే ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. మరి ఎలా వచ్చాయి ఏంటో చూసి ఇవి వచ్చేసి 2 కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ ప్యాంట్ లాగే ఉన్నాయండి. కవర్ చూస్తుంటే లేదు, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ వచ్చాయి. నేను పెట్టింది కలర్ వేరు పెట్టింది, సేమ్ 2 ఈ కలరే పెట్టామండి. కానీ నాకు వచ్చింది అయితే ఇదొకటి వచ్చింది. చూడండి, ఒక్కోసారి ఇలా కూడా వస్తూ ఉంటాయి. సేమ్ ఒకటే డిజైన్ ఇచ్చాయండి. చూడండి కవర్లో ఎలా ఉందో చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చింది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. మగ్గం వర్క్ అనేది చాలా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి. చాలా బాగుంది. క్లాత్ అంతా కూడా సిల్క్ అండి. క్లాత్ వచ్చేసి ఆఫర్ట్ క్లాత్ ఏం కాదు, కొంచెం షిఫాన్స్ క్లాత్ లాగే ఉందన్నమాట. చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి చాలా బాగుంది కదా. మ్యాంగో వచ్చేసి కింద ఇలా వచ్చింది. చూడండి నెక్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. చూడండి ఇక్కడంతా ఇదంతా వర్క్ అండి, ఇదంతా చెమ్కీస్ అండి, వచ్చేసి స్టోన్స్ అనమాట. ఇది వచ్చేసి లేస్ ఇచ్చారు, అంటే లేస్ ఏం కాదు, చెమ్కి ఇచ్చారు. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి ఇట్లా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఇదంతా పూసలతోనే కుట్టారండి, లేస్ అయితే కాదు, సారీ పూసలతో కుట్టారు. చూడండి చాలా మంచి ఎక్సలెంట్గా ఉందన్నమాట. మగ్గం వర్క్ అండి. ఈ మగ్గం వర్క్ ఇప్పుడు బయట వేయించుకోవాలనుకుంటే 2000 అవుతుందండి. దీనికి ఈజీగా అవుతుంది, 2000 కాస్ట్. అక్కడక్కడ చెమ్కీస్ కూడా ఇచ్చారు. చూడండి మళ్ళీ ఇదంతా కుట్టారండి, మిషన్తో ఏం కాదు, హ్యాండ్ వర్క్. ఇదంతా హ్యాండ్ వర్కే అండి, మిషన్ కాదు. మగ్గం వర్క్ అంటే తెలుస్తుంది కదా, ఇదంతా జరీతో కుట్టారు. చూడండి జరీతో కాడ కుట్టు కుట్టారు. చూడండి ఇదంతా ఇది వచ్చేసి కాడ కుట్టు కుట్టారు. ఇదంతా జరీతో కుట్టారండి. మనకి కాడ కుట్టు ఉంటుంది కదా, ఆ కాడ కుట్టులాగా కుట్టారు అనమాట. ఇదంతా పూసలతోనే కుట్టారు. మధ్యలో వచ్చేసి మళ్ళీ రౌండ్ వచ్చేసి పూసలే కుట్టి మధ్యలో ఒక స్టోన్ పెట్టారు, వైట్ స్టోన్. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ చూడండి, చాలా బాగుందండి. క్లాత్ అయితే కూడా మీ శారీలకి మ్యాచ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి. చాలా బాగుంది. వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను. బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాము. అంటే కొంచెం వెయిట్ ఉందండి, ఇవన్నీ పూసలే కదా, అందుకు కొంచెం వెయిట్ ఉంది. చూడండి మనకు తెలుస్తుంది కదా, మగ్గం వర్క్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. చూడండి చాలా నీట్గా ఉంది, అసలు ఏం పోదనమాట. వీటికేం క్యాన్వా ఏం వేయరండి, కంప్యూటర్ వర్క్ దానికైతే క్యాన్వా వేసి కుడతారు. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. అసలు ఏం పోయేదంటే అట్లా ఏం లేదండి, చాలా మంచిగా కుట్టారు. డిజైన్ అంతా కూడా నీట్గా కుట్టారు. చూడండి ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. అంటే కొంచెం వెయిట్ ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. ఇది హాఫ్ హ్యాండ్స్కి అయినా పెట్టుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్కి అయినా పెట్టుకోవచ్చు అండి. మనకి హ్యాఫ్ హ్యాండ్స్ అనుకుంటే హ్యాఫ్ హ్యాండ్సే పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు వస్తాయన్నమాట హ్యాండ్స్ వచ్చేసి. అలాగే ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది, సేమ్ అదే డిజైన్ ఎలా ఉందో చూద్దాము. నేనైతే 2 ఈ కలరే పెట్టానండి, క్రీమ్ కలరే పెట్టాను, గోల్డ్ కలరు. కానీ ఎందుకు అలా పంపించేశారు నాకు అర్థం కాలేదు. ఇలాంటి పట్టు శారీ ఉందనమాట, నాకు ఉంది, మా తోడుకోవడం గీతకు కూడా ఉంది. అందుకని పెట్టాము. ఎలా వస్తాయి చూద్దాం, బాగుంటే తీసుకుందాంలే అని. మ్యారేజ్ అయిన టైంలో ఉన్న బ్లౌజ్ అండి అది, అసలు ఇప్పుడు సెట్ కావట్లేదు, అందుకని మళ్ళీ తీసుకుందాంలే అని పెట్టాము. కానీ అది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి మీకు అక్కడ కొంచెం లైట్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ రియల్గా అయితే ఇంకా చాలా బాగుందండి. క్లాత్ అంతా కూడా, కలర్ కూడా బాగుంది. ఒకవేళ సెట్ అయితే ఉండించుకుంటాను. ఇది వచ్చేసి హ్యాండ్స్కి చూడండి, ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మధ్యలో జరీ వేసా, ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది జరీ అండి, అదేమి రెడ్ కాదు, జరీ అనమాట. గోల్డ్ కలర్ జరీ వేసారు, అదంతా చెమ్కి ఇచ్చారు. చూడండి స్టోన్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. వర్క్ అయితే చాలా మంచి ఫినిషింగ్ ఉంది. కాస్ట్ అయితే గుర్తులేదు, వాటికి సంబంధించిన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను. వీలైతే లింక్స్ కూడా ఇస్తానండి, అవైలబుల్లో ఉంటే కంపల్సరీగా ఇస్తాను. ఇందులో కలర్స్ ఉన్నాయి కూడా ఇస్తాను లింక్స్ అయితే. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి సేమ్ అది ఎలా ఉంది, ఇది కూడా అలాగే ఉందండి. అంత డిజైన్ అంతా కూడా సేమ్ అలాగే ఉంది. హ్యాండ్స్కి కానీ అలాగే ఉంది. చూడండి చాలా బాగుంది. మిస్ అవ్వద్దండి, ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా ఏమంత డీప్గా ఏమి ఇవ్వలేదు. మనం ఇక్కడ పైన ఎక్కువ అవుతుంది అనుకుంటే నెక్ కొంచెం తగ్గించుకొని కుట్టుకోవచ్చు అండి.
ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ నేనే కుట్టుకుంటున్నాను అండి. బయట ఇస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు నేనే కుట్టేసుకుంటున్నాను. చూడండి వీటి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది చూడండి. నీట్గా ఉంది, అసలు ఏం తట్టుకొని పోయినట్టు అట్లా ఏం లేదు చూడండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి కదా, చాలా బాగుందండి. ఇవి వచ్చేసి ప్యాంటీస్ అండి. ఇవి నైట్ ప్యాంట్స్ అండి, కొంచెం లూజే ఉంటాయి. అమ్మాయికి చాలా సన్నగా ఉంటుంది అనమాట. సైజ్ వచ్చేసి ఎస్ పెట్టాను. రేయాన్ క్లాత్ అండి, ప్లాజో ప్యాంటు చూడండి. లాడీ కూడా ఇచ్చారు చూడండి, ప్లాజో ప్యాంటు ఇలా స్టిచ్బుల్ అవుతుంది చూడండి. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇది ఏం వాటర్లో పడిన ఏం కలర్ పోతుందో ఏమో తెలియదు, కానీ నాకైతే ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. రేయన్ క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది కదా, చాలా బాగుంది. డిజైన్ అంతా ఇలాగ వచ్చింది చూడండి, చాలా బాగుందండి. ఏ వెయిట్ లేకైనా పైన టాప్లోకైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ప్యాక్ ఆఫ్ 2 పెట్టాను. వీటి కాస్ట్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను. కింద వచ్చేసి వెడల్పు ఉంటుంది చూడండి, కింద కుట్టారు, కింద మర్చి కుట్టారు. క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది, పోతుందేమో అండి. ఇది చూడండి, లోపల సైడ్ అయితే ఇలా వచ్చిందనమాట. వాటర్లో పడితే నిదానంగా బ్రషెస్ తిప్పితే పోతుందేమో, కానీ మామూలుగా అయితే ఏం పోదండి. ఇది వచ్చేసి బ్లాక్ అండి, గ్రే కలర్ ఏం కాదు, బ్లాక్ అనమాట. ఇది కూడా సేమ్ అలాగే ఉంది చూడండి. క్లాత్ అంతా కూడా మీకు అక్కడ వచ్చేసి ప్యూర్ బ్లాక్ లాగా కనిపించలేదు, ఇక్కడ చూడండి ఇట్లా బ్లాక్ ఇలా ఉంది. సేమ్ బ్లాకే అండి ఇది. మీకు అక్కడ వచ్చేసి కొంచెం పాచి కలర్ ఉంటుంది అలా కనిపిస్తుంది, కానీ బ్లాక్ అండి. కింద వచ్చేసి ఇలా ఉంటుంది, సేమ్ సైజ్ అండి. వీటితో వచ్చేసి సేమ్ ఇలాగే ఉంటుంది చూడండి. లోపల సైడ్ కింది సైడ్ ఇలా ఉంటుంది చూడండి. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. క్లాత్ అంతా కూడా మనకు నడుము లూజ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ లాడీ ఇచ్చారు చూడండి. ఈ లాడీ అనేది టైట్ చేసుకోవచ్చు అనమాట. మన లెగిన్స్కి ఎలా వస్తాయో అలా వచ్చింది. లోపల వచ్చేసి జిగ్జాగ్ చేసి ఇచ్చారు చూడండి. క్లాత్ అంతా కూడా చాలా బాగుంది. లోపల సైడ్ ఇలా ఉంటుంది చూడండి. రెండు బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇలాంటివి వేసుకోగలము అనుకుంటే కంపల్సరీ తీసుకోండి, చాలా మంచి లుక్తో ఉన్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. నేను వేసుకున్నది ఆలయ కట్ అండి. దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడండి. చాలా బాగుంది క్లాత్ అంతా కూడా. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది. వీటి దుప్పట బాటమ్ అన్నీ వచ్చాయండి దీనికైతే. వీటి పిక్ సైడ్ పెడతాను చూసేయండి, చాలా బాగుంది. ఏమంటే నాకు కొంచెం లూజ్ ఉంది, నేను టైట్ ఫిట్టింగ్ చేసుకోలేదు. టైట్ ఫిట్టింగ్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ ఉంటుంది.